M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఇంట్లో లక్ష్మీదేవి 3 చోట్ల స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటుంది. ఇంట్లో లక్ష్మీదేవి 3 చోట్ల స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటుంది. ఆ 3 చోట్లు, ఆ 3 ప్రదేశాలు ఏంటన్న దాని గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. ప్రతి ఇంట్లోనూ కూడా లక్ష్మీదేవి 3 చోట్ల స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటుంది. ఆ 3 ప్రదేశాలు ఏంటి అన్న దాని గురించి మనం తెలుసుకుందాం. ఇది మొట్టమొదటిది ఏంటంటే తులసి చెట్టు దగ్గర ఉంటుంది. అందుకని తులసి చెట్టుని ఎప్పుడూ కూడా ఎండిపోకుండా చూసుకోవాలి. తులసి మొక్క ఎండిపోతుంది అని చెప్పేసి మనకి అనుమానం వచ్చినట్లయితే దానిని మార్చి వేరే మొక్కని తెచ్చి దానిలో ఆ తులసి కోటలో మనం వెయ్యాలి. అక్కడ లక్ష్మీదేవి స్థిరనివాసం ఉంటుంది. అందుకని ఎప్పుడూ కూడా తులసి మొక్క వాడిపోకుండా చూసుకోవాలి. ప్రతిరోజు కూడా నిత్యం దానికి నీళ్లు పోయాలి. పూజ అనంతరం తులసి మొక్క దగ్గర ప్రదక్షిణ చేసి, దీపారాధన చేసి, నైవేద్యం పెట్టి, ఆ గ్లాస్ తోటి దాని చెంపుతో కానీ తెచ్చినటువంటి నీళ్ళని ఆ తులసి కోట మొదట్లో పోయాలి. అప్పుడు ఆ మొక్క ఎంత చక్కగా ఉంటే, ఎంత చక్కగా ఎదుగుదల ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అంత శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. మొట్టమొదటి స్థానం తులసీదేవి దగ్గర లక్ష్మి కొలువై ఉంటుంది. రెండోది ఏంటంటే బ్రాహ్మణ సేవ జరగాలి. బ్రాహ్మణుని ఎక్కడైతే సేవిస్తూ ఉంటారో, ఎవరింట్లో అయితే బ్రాహ్మణుని మధ్యలో కేకేసి వాళ్ళ చేత ఆశీర్వచనం పొందుతూ ఉంటారు, అలాగే బ్రాహ్మణులకి సమారాధన చేస్తూ ఉంటారు, అలాగే వేదం వింటూ ఉంటారు, వాళ్ళ చేత వేదం చదివించుకుని వినాలి, వేద ఆశీర్వచనం పొందుతూ ఉంటారు. కనీసం 2 నెలలకో 3 నెలలకో 4 నెలలకో 5 ఇంట్లో ఆ ఇంట్లో వేదఘోష వినపడాలి. వేదఘోష కనుక వినపడితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటుంది. అందుకని బ్రాహ్మణుల్ని పూజించాలి. మనం ఒక కార్తీక మాసంలో తప్పనిసరిగా బ్రాహ్మణులకి దక్షిణ ఇచ్చి వాళ్ళని పూజిస్తూ ఉంటాం. అలాగా మనం ఒక ఆచారాన్ని ఏర్పాటు చేసుకుంటే, ఎక్కడైతే అలాంటి సాంప్రదాయాలను ఏర్పాటు చేసుకుంటారో, అక్కడైతే బ్రాహ్మణుల్ని పూజింపబడతారో, ఎక్కడైతే వేదం వినపడుతూ ఉంటుందో, ఎక్కడైతే వేద ఘోష జరుగుతూ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. 2వ స్థానం అది. అలాగే బ్రాహ్మణులు ఎవరైనా వచ్చి, అయ్యా మీ ఇంట్లో ఒక 2 రోజులు ఉంటాము, ఇక్కడ పని మీద వచ్చాము, కొంచెం మేము వండుకోవడానికి సంభారాలు మాకు విడిది మీరు ఏర్పాటు చేస్తారని తప్పనిసరిగా వాళ్ళకి విడిది ఏర్పాటు చేయాలి. ఆ ఇంట్లో కనుక ఆ బ్రాహ్మణుల వేదఘోషతో ఆ ఇంట్లో నివసిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వత నివాసం వస్తుంది. వాళ్ళకి మనం చేయగలిగినటువంటి సేవ చేయాలి. వాళ్ళకి మనం చేయదగినటువంటి సేవ వాళ్ళకి చేయాలి. ఎందుకంటే బ్రాహ్మణులు, వేద పండితులు మనం చేసిన ఇతర వస్తువులు చేసినటువంటి ఆహార పదార్థాలను స్వీకరించరు కాబట్టి ముడి పదార్థాలను వాళ్ళకి అందజేయాలి. బియ్యం, పప్పు, కూరలు, నెయ్యి, పాలు, పెరుగు, పంచదార, నెయ్యి అన్నీ కూడా వాళ్ళకి అందజేయాలి. వాళ్ళకు వండుకునే విధంగా, అలాగే వాళ్ళు ఉండే విధంగా, వాళ్ళు పడుకునే విధంగా, వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకునే విధంగా వాళ్ళకి చక్కటి బస ఏర్పాటు చేసి, ఏ ఇంట్లో అయితే వాళ్ళకి స్థానాన్ని కల్పిస్తారో ఆ ఇంట్లో, ఏ ఇంట్లో అయితే వేదఘోష వినపడుతూ ఉంటుందో ఆ ఇంట్లో 2వ స్థానంలో తప్పనిసరిగా 2వ స్థానంలో లక్ష్మీదేవి ఉంటుంది. ఇక 3 ఏంటంటే లక్ష్మీదేవి ఎక్కడ అయితే స్థిరనివాసం ఉంటుంది అన్నదే పగటి పూట ఎక్కువ నిద్రపోకూడదు. అనారోగ్య పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, వృద్ధులు మాత్రమే పగటిపూట పడుకోవాలి. మిగిలినటువంటి వాళ్ళు పగటిపూట ఎప్పుడూ పడుకోకూడదు. పగటిపూట ఎవరైతే ఇంట్లో పడుకుంటారో ఆరోగ్యవంతులు, అటువంటి ఇంట్లోకి లక్ష్మి ఉండదు.
ఇది 3 ప్రదేశాలు. ఈ 3 ప్రదేశాల ఐశ్వర్యం ప్రబలంగా మనకి ఎక్కువగా నిలబడడానికి ఈ 3 ఎక్కడ ఉంటాయో తాను అక్కడ ఉంటానని చెప్పేసి సాక్షాత్తు లక్ష్మీదేవి చెప్పింది. అందుకని ఇది దేవి భాగవతంలో తెలియజేశారు. ఈ దేవి భాగవతం చదివితే మనకు తెలుస్తుంది, లక్ష్మిని మాత్రమే కోరుకుని శ్రీమన్నారాయణ తిరస్కరిస్తే లక్ష్మి ఉంటుంది. మళ్ళా లక్ష్మీదేవిని ఎక్కడైతే మనం కొలుస్తామో అక్కడ శ్రీమన్నారాయణ కొలవాలి. అందుకనే తులసి చెట్టులో శ్రీమన్నారాయణ ఉంటాడు కాబట్టి అక్కడ లక్ష్మీదేవి శాశ్వత నివాసం ఏర్పాటు చేస్తుంది. ఎక్కడైతే వేదకోట చూడబడుతూ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఎక్కడైతే నిద్రపోకుండా చక్కగా ఇంట్లో పరిశుభ్రంగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఎక్కడైతే శ్రీమన్నారాయణ ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి తప్పనిసరిగా ఉంటుంది. ఆవిడ మహాపతివ్రత. భర్త ఎక్కడ ఉంటే అక్కడ ఆవిడ తప్పనిసరిగా ఉంటుంది. ఆయన లేనటువంటి చోటుని ఆవిడ ఎట్టి పరిస్థితిలోనూ ఉండదు. ఆయన శక్తి స్వరూపమే ఆవిడ. ఆయన శక్తి స్వరూపమే ఆవిడ. అందుకని మహావిష్ణువుని, ఆ శ్రీమన్నారాయణని, ఆ వెంకటేశ్వరుని, ఆ పరమేశ్వరుని, ఆ ఈశ్వరుని కొలిస్తే అక్కడ ఆ పార్వతీదేవి, ఆ లక్ష్మీదేవి కొలువై ఉంటారు. ఆ మహావిష్ణువుని ప్రార్థిస్తే ఆ లక్ష్మి మీ ఇంట్లో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలంటే ఈ 3 విషయాలని కూడా మీరు పరిగణనలోకి తీసుకుని శ్రద్ధ వహించి సకల భోగభాగ్యాలు ఆ లక్ష్మీ కటాక్షం పొందుతారని, మీ కుటుంబం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో లక్ష్మీ కటాక్షంతో వర్ధిల్లాలని కోరుకుంటూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాబాగ్ వెంకట ప్రభాకర్.